హాయ్ అండి. ఈరోజు నార్మల్ కోడి కూరను మటన్ టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం కిలో చికెన్ తీసుకొని ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్లో మిరియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, యాలుక, అనాస పువ్వు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆయిల్ వేసి కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇవన్నీ మగ్గిన తర్వాత ఇందులోనే కారము, ధనియాల పొడి కూడా వేసి మంచిగా మగ్గించుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ వేసి చికెన్లోంచి వాటర్ వచ్చేంత వరకు మంచిగా కలుపుకోవాలండి. వన్స్ వాటర్ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఈ వాటర్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. వాటర్ కంప్లీట్ అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి కుక్కర్లో 3 విజిల్స్ పెట్టుకోవాలండి. కుక్కర్లో 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా యాడ్ చేసి మరో 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అండి. ఫర్ ఫుల్ వీడియో ప్లీజ్ విజిట్ మై ఛానల్.